guys, welcome back to our YouTube channel Techie Couple. సో ఇవాల్టి వ్లాగ్ అయితే మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటుంది. ఎస్, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, నేను కొంచెం మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాను అనేసి. సో ఇవాళ దానికైతే షాపింగ్ అదే ప్లాంట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం. నియర్ బై మా ఇంటి నుంచి ఒక జస్ట్ 10 minutes దూరంలోనే నర్సరీ ఉంది మనకి. అక్కడ నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చిన ఏమేమి ప్లాంట్స్ ఉంది అండ్ ప్లాంటర్స్ కూడా తీసుకోవాలనే ప్లాన్ ఉంది. సెరామిక్ ప్లాంటర్స్ లుక్ బాగుంటుంది కదా అనేసి. సో ఆల్రెడీ నేను 2-3 జాగాలో వెళ్ళి ప్రైస్ అయితే అడిగి చూసుకోవచ్చిన ఎక్కడ ఎలా ఉంది ఏమనేసి. సో ఫైనల్లీ ఇక్కడైతే నాకు కొంచెం కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం తక్కువ, గుడ్ క్వాలిటీ అని అనిపించింది. అందుకే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఇంకా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇదే నర్సరీ. ఈ నర్సరీ పేరు గుడ్ క్రీపర్ నర్సరీ. ఇది బెంగళూరు పద్మనాభ్ నగర్లో అయితే ఉంది, మెయిన్ రోడ్లోనే ఉంది. ఈ నర్సరీలో వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది, ప్లాంట్స్ అండ్ ఈవెన్ ప్లాంటర్స్ కూడా ఉంది. నర్సరీ లోపల వెళ్ళగానే ఫస్ట్ నాకైతే జడే ప్లాంటే కనిపించింది. జడే ప్లాంట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అంట. ఇంట్లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. నెక్స్ట్ అయితే నాకు తమలపాకు చెట్టు కనిపించింది. చూడండి, ఆ తమలపాకు చెట్టు. బట్ తమలపాకు అందరికీ వచ్చే లేదు అనేసి అంటారు. అందుకే ఇంకా ఎందుకు ఊరికే మనకి బాగా వస్తుందో సరిపోతుందో లేదో అనేసి నేనైతే అది తీసుకోలేదు. ఇంకా నాకు ఏమేం ప్లాన్స్ కావాలా అనేసి ఇంకా ట్రేలో అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైనా ఏమైనా షాపింగ్ ఆర్ పర్చేసింగ్ వెళ్తే నేను నా ఫోన్లో అయితే నోట్స్ చేసుకుంటాను, నాకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలా అనేసి. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైనా ఒక్క ప్రోడక్ట్ మిస్ అయినా నాకైతే కొంచెం బేజారవుతుంది, మళ్ళీ వెళ్ళాలా రావాలా అనేది. సో ఆ నోట్స్ చూసుకొని నేను ఒక్కొక్క ప్లాంట్ తీసుకొని టిక్ మార్క్ అయితే వేసుకుంటాను. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నింది. బట్ ఇదంతా సీజనల్, అందుకే నేను ఇంకా వద్దు, ఇలాంటి ఫ్లవర్స్ అంతా వద్దు, జస్ట్ ఇండోర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, పెటల్ ప్లాంట్స్ అలా ప్లాంట్స్ అయితే తీసుకుందాము అనేసి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకోలేదు. బట్ ఇక్కడ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నింది ఫ్లవర్స్. పీస్ లిల్లీ డిఫరెంట్, ఇది డిఫరెంట్. లక్ష్మీ లోటస్ అంట, ఇది లక్ష్మికి చాలా ఇష్టం అంట. ఇది యాక్చువల్లీ ఇది ఇంట్లో ఉంటే మనకి లక్ మనీ పరంగా బెనిఫిట్ ఉంటుంది అనేసి నేను అలానే ఆన్లైన్లో చూసాను. ఇది మనీ ప్లాంట్లో కూడా చాలా టైప్స్ ఉంటుంది అనేసి నాకు ఈరోజే తెలిసింది. యాక్చువల్లీ నేను జస్ట్ ఒక్క టైప్ మాత్రం ఉంటుందేమో అనుకున్నా. బట్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఆ గ్రీన్లో వైట్ లైన్స్ వచ్చి చాలా వెరైటీస్ ఆఫ్ మనీ ప్లాంట్స్ అయితే ఉన్నింది. इंस्टा पेज फॉलो कर लो, रोज अपडेट मिलेगा आपको. ఓకే. పీస్ లిల్లీ ఇది ఇంట్లో ఉంటే మంచిది. యాక్చువల్లీ ఈ రూట్ మంచిదంట, ఇది బాగుంది. ఇది తీసుకున్నామా. ఇంకా నెక్స్ట్ రాజు అయితే బ్యాంబూ ప్లాంట్ చూస్తూ ఉన్నాడు. ఈవెన్ ఇది లక్కీ ప్లాంట్ కూడా అంటారు. ఇదైతే ఈ ఒక్క ప్లాంట్ ఇంట్లో ఉంటే మనకి లక్ చాలా బాగుంటుందంట. సో ఇంకా నేను కూడా తీసుకుందాం అనేసి అయితే తీసుకుంటున్నా. నేను ఒక ఈ సైజ్ తీసుకుందాము అనేసి అనుకుంటున్నా. ఇది छोटा वाला, ये बड़ा वाला 380 का है. ये सभी 380 का. ये छोटा वाला जितना लिए 220. ఇది 380. देखिए पॉट देखो ना, पॉट साइज. ఇక్కడ నాట్ ఓన్లీ ప్లాంట్స్ కలెక్షన్, ఈవెన్ ప్లాంటర్స్ కలెక్షన్ కూడా చాలానే ఉంది. చాలా వెరైటీస్ అయితే ఉంది. ఇలా ఎలిఫెంట్, పికాక్, ల్యాంప్, స్వాన్, బుద్ధ, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నింది. ఇంకా నేను ఒక స్టాండ్లా తీసుకున్న, ఆ స్టాండ్కి నాకు చిన్న ప్లాంటర్స్ ఉంటే చాలు అనేసి ఇలా చిన్నదే చూస్తా ఉన్నా. ఇదైతే నాకు ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మా వాల్ వైట్ కలర్ ఉంది, సో ఈ బ్లూ కలర్ కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది అనేసి అయితే ఇది తీసుకున్నా ఒకటి. అండ్ చెప్పాను కదా, బుద్ధ, ఇలాంటి బుద్ధది ప్లాస్టిక్లో కూడా దొరుకుతుంది. ప్లాస్టిక్లో జస్ట్ 150, 60, 70లో నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ సెరామిక్ ఒక లుక్ ఉంటుంది అనేసి అయితే చూస్తున్నాను నేను ఇక్కడ.
మేము ప్లాన్స్ తీసుకుందామనేసి 5:36కి అయితే వచ్చాము. బట్ మేము అన్నీ చూసి తీసుకునే లోపే నైట్ అయిపోయింది. ఫైనలీ నర్సరీలో ప్లాంట్స్ పర్చేజ్ అయితే అయింది. నేనైతే ఒక 10+ ప్లాంట్స్ అయితే తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ అ బ్యాంబూ ప్లాంట్ అండ్ దే కాల్ ఇట్ యాజ్ లక్కీ ప్లాంట్ ఆల్సో. సో నేను చాలా ప్లాంట్స్ తీసుకున్నా. నేను ఐ మీన్ ఏమేమి ప్లాంట్స్ తీసుకోవాలనేసి నా మైండ్లో ఉన్నింది. అన్ని ప్లాంట్స్ అయితే ఆ నర్సరీలో ఉన్నింది. చెప్పాను కదా, నర్సరీ కూడా చాలా పెద్దది. మాకు వైడ్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నింది అక్కడ ప్లాంట్స్ది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళి నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నా అనేసి కూడా చూపిస్తా. అండ్ అగైన్ ప్లాంట్స్ అంటే మనము ఎక్కడ పడితే అక్కడ పెడితే అదంతా సరిపడదు. మనం ప్లాంట్స్ కూడా ఒక డైరెక్షన్, ఒక ప్లేస్ లో పెడితేనే మంచిది అకార్డింగ్ టు వాస్తు. యాక్చువల్గా ప్లాంట్స్ ఈ ప్లాంట్ ఇక్కడ పెడితే చాలా కొంచెం గుడ్ బెనిఫిట్స్ ఉంటుంది అండ్ హెల్త్ బాగుంటుంది. అట్లా చాలా కొంచెం నేనైతే వీడియోస్ లో చూశాను. అండ్ అలాగే నేనైతే అరేంజ్ చేస్తాను. మీకు ఆ కంప్లీట్ వీడియో ఎక్కడ అరేంజ్ చేస్తున్నాం, ఏ ప్లాంట్ ఎక్కడ పెడితే బెస్ట్ గా ఉంటుంది అనేది మీరు ఈ కంప్లీట్ వీడియోలో చూస్తారన్నమాట. నేనైతే ఇంటికి వచ్చేసా. సో నేను హార్డ్లీ ఒక 8 to 10 ప్లాంట్స్ అయితే తీసుకున్నా. సో నేను ఏమేమి తీసుకున్నా అనేసి అయితే ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ అయితే స్నేక్ ప్లాంట్. సో అందరికీ తెలిసిందే స్నేక్ ప్లాంట్ అకార్డింగ్ టు వాస్తు ఇంట్లో ఉంటే చాలా మంచిది. అండ్ ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే చాలా మంచిదంట. మనకి ఏం స్ట్రెస్ ఉన్నా కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ అవుతాము, రిలాక్స్గా ఫీల్ అవుతుందంట. అందుకే మనం స్నేక్ ప్లాంట్ నార్త్ ఈస్ట్ సైడ్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ స్నేక్ ప్లాంట్ ప్రైస్ అయితే 380 పడింది. దిస్ ఇస్ బిగ్ సైజ్. దీనికన్నా పెద్ద సైజ్ కూడా ఉంది, దీనికన్నా చిన్న సైజ్ ఉంది. చిన్న సైజ్ అంటే 220, పెద్ద సైజ్ అంటే 400, 500. ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్. సో నెక్స్ట్ అయితే నేను ఆలోవెరా తీసుకున్నా. ఇది ఈస్ట్ ఆర్ నార్త్ సైడ్ పెట్టుకుంటే మంచిదంట. దిస్ నాట్ ఓన్లీ వాస్తు, ఇప్పుడు మనకి ఇంట్లో ఏమైనా స్మాల్ జస్ట్ ఇంజురీ ఏమైనా కట్ అయింది, అప్పుడు వచ్చి ఇలా ఇంచుకొని మనం ఆడ అప్లై చేస్తే మనకి యాంటీబయాటిక్లా కూడా యూజ్ అవుతుంది అనేసి. అలోవెరా ప్లాంట్ అయితే నాకు జస్ట్ 120 రూపీస్ అంతే. దీంట్లో సైజ్ అంతా ఏమీ లేదు, 120. నాకు ఒక పెద్ద చెట్టు అండ్ 2 పిల్లలు కూడా దొరికింది దీంట్లో. సో దిస్ ఇస్ 120 రూపీస్. నెక్స్ట్ ప్లాంట్ అయితే రబ్బర్ ప్లాంట్. సో రబ్బర్ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిది. మన లివింగ్ రూమ్ ఆర్ మన ఇంటికి ఒక గ్రీనరీ ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది ఇలా ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. ఈ ప్లాంట్ ఉంటే బెనిఫిట్ వచ్చి మనకి వెల్త్ అండ్ ఫార్చ్యూన్ ఇంక్రీజ్ అవుతుందంట. ఈ రబ్బర్ ప్లాంట్ వచ్చి నాకు 380. దిస్ ఇస్ బిగ్ సైజ్, 380 పడింది. స్మాల్ సైజ్ కూడా ఉన్నింది, దట్ ఈస్ 250 రూపీస్. ఇదే బిగ్ సైజ్లో 5 feet, 6 feet, 7 feet కూడా ఉంది, అది కూడా 380నే. బట్ నాకు ఈ చిన్నది చాలు అనేసి నేనైతే ఇది తీసుకున్నా. సో నెక్స్ట్ అయితే విల్ గో ఫర్ దిస్ క్యూట్ లిటిల్ వన్. ఇది వచ్చి లక్ష్మీ లోటస్ అంట. లక్ష్మికి చాలా ఇష్టము. సో ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది అనేసి నేనైతే తీసుకున్నా. ఇది నాకు ప్రాపర్గా తెలియదు ఆ డైరెక్షన్ అనేసి, బట్ అమ్మవారికి ఇష్టం అనేసి అయితే నేను దీన్ని తీసుకున్నా. దీంట్లో కూడా మనకి 2 types వస్తుంది. ఇది స్మాల్ లోటస్, ఇంకా పెద్ద లోటస్ కూడా ఉంటుంది. నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది అనేసి నేను ఇది తీసుకున్నా. అండ్ ఇది 250 రూపీస్. ఇది చూసే చిన్నదిగానే ఉంది, బట్ ఇది ఆ డివైన్ రిలేటెడ్ ప్రైస్ కొంచెం ఎక్కువే. సో నెక్స్ట్ అయితే జడే ప్లాంట్. ఇది వచ్చి మనము ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఇది మన ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందంట ఈ ప్లాంట్లో. సో నేను ఇది తీసుకున్నా. సో ఈ ప్లాంట్ అయితే నాకు 250 రూపీస్ అయితే పడింది. అయితే నేను 2 క్యూట్ మనీ ప్లాంట్స్ అయితే తీసుకున్నా. ఇది సౌత్ డైరెక్షన్లో పెడితే చాలా మంచిదంట. ఇంకా మనీ ప్లాంట్స్ ఉంటే మనకి లక్ అలా వస్తుంటుంది. సో మనకి మనీ ప్లాంట్ సౌత్ డైరెక్షన్లో ఉంటే కంప్లీట్ లక్ మన చేతిలో ఉంటుందంట. సో ఈ రెండు వచ్చి నాకు 200 రూపీస్. పర్ పాట్ 100 రూపీస్, జస్ట్ 100. యాక్చువల్లీ చెప్తారు కదా, మనీ ప్లాంట్ మనం కొనుక్కొని తెచ్చుకునే బదులు ఎక్కడైనా ఎవరైనా ఇంట్లో మనం వెళ్ళి ప్లక్ చేసుకొని వచ్చేసి తెలియకుండా అప్పుడు ఇంకా మంచిది అనేసి అంటారు కదా. నేను అది కూడా చేసి ఉండను, చూపిస్తా అది కూడా. నెక్స్ట్ అయితే పీస్ లిల్లీ పేరులోనే ఉంది, మనకి చాలా పీస్గా ఉంటుందంట, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంట ఎప్పుడు ఈ
ప్లాంట్ ఇంట్లో ఉంటే, ఇది పర్టికులర్ డైరెక్షన్ అనేసి లేదు, మన బెడ్రూమ్లో ఉంటే చాలా మంచిదంట మనకి. సో దీని ప్రైస్ వచ్చి 220 రూపీస్. నెక్స్ట్ అయితే స్పైడర్ ప్లాంట్ ఇంట్లో నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పెడితే చాలా మంచిది. అండ్ స్పైడర్ ప్లాంట్ ఇంట్లో అయితే ఇంపార్టెంట్గా ఉండాలా. ఇది ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసింది అండ్ ఇట్ ప్యూరిఫైస్ ఎయిర్. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, చాలా పొల్యూషన్లో మనం ఉండాము. సో ఆ ఎయిర్ని అది ప్యూరిఫై చేసి మనకి ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది ఇది రిలీజ్ చేస్తుందంట. అండ్ ఇంట్లో కంప్లీట్ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుందంట. సో ఇదైతే నాకు జస్ట్ 120 రూపీస్ అయింది. దిస్ ఇస్ స్మాల్ వన్. పెద్దది కూడా ఉంది, పెద్దది 220 రూపీస్. సో నెక్స్ట్ అయితే రేకా ల్యాంప్ ప్లాంట్. ఇది చాలా పెద్ద ప్లాంట్. యాక్చువల్లీ ఇదే చిన్న సైజు, దీనికన్నా పెద్ద సైజు కూడా ఉంది. ఇది మన ఇంట్లో నార్త్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనకి పీస్ అండ్ కామ్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉంది. మనకి ఇంటికి ఒక అట్రాక్షన్. మనం ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ ప్లాంట్ పైనే పోతుంది వాళ్ళ కన్ను. సో ఈ ప్లాంట్ అయితే నాకు 320 రూపీస్ అయింది. దిస్ ఇస్ ద షార్ట్ వన్. పెద్దది కూడా 400, 500 సైజ్, అదే సైజ్కి డిఫర్ అవుతుంది. అండ్ నేను ఇన్ని ప్లాంట్స్ తీసుకున్నా కదా, ఇది నర్సరీ టు నర్సరీ, ఏరియా టు ఏరియా ప్లాంట్ ప్రైస్ అయితే ఆబ్వియస్లీ డిఫర్ అవుతుంది. సో ఇదే ప్రైస్ ఉంటుంది అనేసి నో, అలా లేదు. నర్సరీ టు నర్సరీ ప్రైస్ వేరీ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్లాంట్ లక్కీ ప్లాంట్, ఈవెన్ బ్యాంబూ ప్లాంట్ కూడా అంటారు. సో ఇది వచ్చి మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే చాలా మంచిది. మన హెల్త్, వెల్త్, లక్, మనీ అన్నీ బాగుంటుందంట. ఈ ఒక్క ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిది. అండ్ ఇది నాకు 380 రూపీస్ పడింది. దీంట్లో కూడా సైజ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 3 లేయర్స్, ఇక్కడ 3 లేయర్స్ ఉంది కదా, 2 లేయర్స్, 1 లేయర్, 4 లేయర్స్, 5 లేయర్స్, అలా లేయర్స్ పైన ప్రైస్ అయితే డిఫర్ అవుతుంది. చాలా ప్లేసెస్లో మీరు ఇది వాటర్లో ఉండడమే చూసుంటారు. బట్ ఇది నాట్ ఓన్లీ ఇన్ వాటర్, మడ్లో కూడా ఇది వస్తుంది, వాటర్లో కూడా వస్తుంది. బట్ నేను వాటర్లో పెట్టుకుందాము, ఈ గ్లాస్ బాల్ బాగుంటుంది అనేసి నేను వాటర్లో పెట్టుకోనికే తీసుకున్నా. సో మీరందరూ అనుకోవచ్చు, ఇప్పుడు చాలా ప్లాంట్స్ అయితే తీసుకున్నాం, దీనికి వాటరింగ్ ఎలా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి వెళ్ళాలంటే కూడా ఒక 1 వీక్ ఊరికి వెళ్ళాలంటే అయ్యో ప్లాంట్స్ ఏమవుతుందో, మనం వాటరింగ్ చేస్తూ ఉండాలి కదా అనేసి అనుకోని టెన్షన్స్ అంతా ఏమీ లేదు. బికాస్ ఈ ప్లాంట్స్ కంతా మనం ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్ కంతా 1 వీక్కి ఒక్కసారి వాటరింగ్ చేస్తే చాలు. అది కంప్లీట్గా వాటర్ పోర్ చేసేది లేదు, జస్ట్ లైట్గా స్ప్రింకల్ చేస్తే చాలు. అదే చాలు, 1 వీక్ వరకు అదే సస్టైన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ యూట్యూబ్లో చాలా టెక్నిక్స్ అయితే ఉంది, వాటరింగ్ ఇయర్ బట్లో వేసేది, చాలా టెక్నిక్స్ అయితే వచ్చేసింది. సో మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా మనకి ఏం టెన్షన్ ఉండదు, ఆ పీస్ పాజిటివిటీ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ప్లాంట్సే కాదు, సమ్ ప్లాంటర్స్ కూడా తీసుకున్నా, అదే సెరామిక్ మెటీరియల్ ఫినిషింగ్లో తీసుకున్నా. అండ్ ఇది కూడా సైజ్ డిజైన్స్కి కూడా ప్రైస్ వేరీ అవుతుంది. సో ఇదైతే నాకు జస్ట్ 150 రూపీస్ అయింది. దిస్ ఈస్ అ సెరామిక్ మెటీరియల్. అండ్ దిస్ వన్, ఇది కూడా సెరామిక్. ఇది నాకు పర్ పీస్ 350. సో 700, చాలా వెయిట్గా ఉంది. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది కదా, బ్లూ కలర్. అండ్ ఈ పెయింటింగ్కి ఎలివేట్ చేస్తుంది అనేసి నేను ఈ ఒక డార్క్ షేడ్ అయితే తీసుకున్నా. ఇది నాకు 200 రూపీస్. ఎస్. అండ్ దిస్ వన్ కొంచెం పెద్దది ఉన్ని, మనకి స్నేక్ ప్లాంట్ అంతా కొంచెం పెద్దదిగా పొడుగ్గా ఉంది కదా, దీంట్లో పెట్టుకుందాం అనేసి ఇదైతే తీసుకున్నా. ఇది కూడా 350 రూపీస్. ఇలాంటి డిజైన్స్ అన్నీ 350. రిమైనింగ్ ఒక్క డిజైన్ ఉన్నది, అది మాత్రం 400 రూపీస్ అంట. సర్లే మనకి కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా అనేసి అయితే నేను ఈ 350 రూపీస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్, ఎస్, అదే క్యూట్గా ఉంది కదా, ఇది ఆరెంజ్ కలర్, కొంచెం ఎలివేట్ చేస్తుంది అనేసి అయితే నేను ఇది తీసుకున్నా. దిస్ ఈజ్ 150 రూపీస్, జస్ట్ 150. నెక్స్ట్ ప్లేట్స్ అయితే తీసుకున్నా. అండ్ ఈ ప్లేట్స్ మనము మ్యాండేట్గా ఇలా పాట్ కింద అయితే పెట్టాలి. మనం ఎప్పుడు వాటరింగ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాటర్ అయితే ఎక్సెస్ వాటర్ మనకి బయటకు వచ్చేస్తుంది కదా, ఈవెన్ మట్టితో చైర్ వస్తుంది.
అప్పుడు అన్నీ కంప్లీట్గా ఈడే స్టోర్ అవుతుంది, మనకి కింద స్పిల్ అయ్యే మారంతా ఏమీ అవ్వదు. క్లీనింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని ఎత్తుకొని నీట్గా మనం ప్లేట్ క్లీన్ చేసి మళ్ళీ పాట్ కింద పెట్టేస్తే ఫట్ ఈజీగా అయితే క్లీన్ చేసుకునేయచ్చు. ఎస్, మేము ఇప్పుడు ఇన్ని కొన్నాం కదా, సో అందుకే అన్న మాకు ఇది కాంప్లిమెంటరీగా అయితే ఇచ్చారు. నేను ఈ కంప్లీట్ ప్లాన్స్ ఇన్ఫర్మేషన్, బెనిఫిట్స్, డైరెక్షన్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. Please have a look. So this is for the day. Hope you guys like this video and thanks for watching. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నిందనేసి నేను అనుకుంటున్నా. ఎవరెవరు ఇండోర్ ప్లాంట్స్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి యా డైరెక్షన్లో పెట్టాలి, యా ప్లాంట్స్ ఎప్పుడు ఎక్కడ పెట్టాలనేసి కొంచెం ఐడియా వచ్చిందనేసి అంటే నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe to my channel Techie Couple, and thanks for watching. Bye, take care.